ఉదాహరణకు ఒక చిన్న పిల్లవాడు అన్నాడట, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడికేమో వాడికి ఎంసెట్ లో ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వచ్చింది. ఇంకోటికేమో రాలేదు. ఈ రాని పిల్లవాడు అన్నాడట, చిన్నప్పటి నుండి 1వ తరగతి నుండి ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నాం, ఒకే బెంచ్ లో కూర్చొని చదువుకున్నాం, 10th క్లాస్ దాకా కలిసి చదువుకున్నాం, ఇంటర్మీడియట్ లో కూడా చైనా కాలేజ్ లోనే చదువుకున్నాం. చైనా కాలేజ్ అంటే మీకు తెలుసా? చైతన్య నారాయణ కాలేజ్, దాన్ని చైనా అంటారు. ఇద్దరం సమానంగా రుబ్బబడ్డాం. ఇద్దరం రుబ్బబడిన తర్వాత ఇద్దరం సమానంగా పరీక్ష రాసిన తర్వాత నాకెందుకు సీట్ ఇవ్వలేదు అంటున్నట్ట వీడు. మీరు చెప్పండి, సమాన హక్కుల ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం కదా మనము. ఇక్కడెక్కడైనా సమానత్వం చూపిస్తుందా సమాజం? చూపించరే. మరి సమానం అంటారు, అందరు సమానంగా ఉండాలంటారు. సమానత్వం అక్కడ లేదు కదా. వాడికి తెలివి లేదు కాబట్టి మనము సీట్ ఇవ్వనన్నాం, అంతేనా?